వారికి రాజ్యలక్ష్మి గారికి ధన్యవాదాలు. ఎప్పుడు మన గురువుల పట్ల మనం కృతజ్ఞతతో ఉండాలి. ఎప్పుడైతే కృతజ్ఞతతో ఉంటామో అప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనకి ఎన్నో దారులు కనిపిస్తాయి. అంటే చెప్తారు కదా, కృతజ్ఞత విశ్వాసము అనేవి మనకు ఉండాలి. అవేమి లేకుండా అవి ఏదో చెప్తా ఉన్నారు చేస్తున్నారు అనుకోవడం కరెక్ట్ కాదు. భాస్కర సారు ఇంతమందిని పిలిచి అందరికీ భోజన ఏర్పాట్లు చేసి ధ్యానం నేర్పించి అందరూ బాగుండాలి అని ఎందుకు చేస్తున్నారు? ప్రేమతో అందరూ ఆనందంగా ఉండాలి. కాబట్టి మనకు ఈ నిజాలన్నీ తెలుసుకొని ఏం చేస్తే మన కష్టాలు వస్తాయి, ఏం చేస్తే మనం ఆనందంగా ఉంటాము అని మనకి చాలా తెలియదు. ఎందుకంటే అది మన తప్పు కాదు, మన పెరిగిన వాతావరణంలో మనకి ఎన్నో విషయాలు తెలియదు. ఎందుకంటే మా పెద్దోళ్ళంతా చేసినారు కదా, మేము కూడా అలాగే చేస్తున్నాము అనుకుంటాము, కానీ అది తప్ప ఒప్ప అనేది కూడా మనకు తెలియదు. కాబట్టి ఇంత అద్భుతంగా వచ్చి ధ్యానం చేసుకొని ఈ జ్ఞానాన్ని పొందాలి, తెలుసుకోవాలి అని వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మాకు ఊరికే ఏదో పోయినాము, పని చేసుకున్నాము, వండుకొని తిన్నాము, పడుకున్నాము, ఏదో టీవీలో రేడియోలో వచ్చి విన్నాము, పక్కింటి వాళ్ళు వింటా, వెనకింటి వాళ్ళు వింటా, అవన్నీ వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చి ధ్యానం చేయాలి, జ్ఞానం పొందాలి అన్న మీ తపన ఎంతో అద్భుతం. మీ అందరూ నిజంగా గ్రేట్ సోల్స్ మా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. దాన్నే పరధ్యానము అంటాము. ఇక్కడ వంట చేస్తూ ఉంటాము, వంట దగ్గరే ఉంటుందా మన మనసు, ఇంకెక్కడో ఉంటుంది. పొలం కాడెట్లా, మా ఆయన ఎట్లా, అదెట్లా, ఇదెట్లా అని దాంతో ఏం చేస్తాము? ఆ వంటని మాడబెట్టేయడమో, ఉప్పు కారం ఎక్కువ తక్కువ వేయడమో ఏదో ఒకటి చేస్తాము, అవును కదా? దాన్ని పరధ్యానం అంటారు. అలా కాకుండా ధ్యానము అంటే ఏ పని చేస్తున్నామో దాని మీద మన దృష్టి ఉండాలి. అప్పుడు ప్రతి పనిలోనూ మనం పర్ఫెక్ట్గా చేస్తాము, మనకి గుడ్ రిజల్ట్స్ వస్తాయి, అవును కదా? కాబట్టి ధ్యానము అంటే ఎరుకలో ఉండడము, ఎక్కడో ఆలోచనలు వదిలేసి ఏ పని చేస్తున్నామో ఆ పనిలోనే ఉండడమే ధ్యానము. ఎంతమంది ఉన్నారు మా ధ్యాన స్థితిలో? వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి మనం ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉండాలి, పరధ్యానంలో ఉండకూడదు. ఓకేమా, ఈరోజు కర్మలు గుణాలు దీని గురించి తెలుసుకున్నాము అని అనుకున్నాము. ఈ సబ్జెక్టు చాలా ఉంది, మనం ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. గురువుగారు చెప్పేశారు మనందరము ఆత్మలము అని. అంటే కనిపించే ఈ శరీరం కాదు, కనిపించేది ఆత్మలము. ఎప్పుడైతే మనము ధ్యాన సాధన చేసి మనలో ఉన్న ఆత్మని మనం దర్శనం పొందుతామో అప్పుడు జన్మలేని ముక్తి మోక్షాన్ని పొందుతాము. కాబట్టి ఇక్కడికి రావాలంటే ఇంట్లో పనులన్నీ ముందుగా చేసుకొని ఎంతో కష్టపడి వచ్చారు కదా. మరి సత్యలోకంలో ఉన్న భగవంతుడిని చేరుకోవాలంటే మనం ఎన్ని మార్చుకోవాలి, ఎన్ని నేర్చుకోవాలి, అవునా కదా? నేను ఆత్మ అంటానే ఆత్మ అయిపోతామా? కాదు, ఎన్నో మార్చుకోవాలి, ఎన్నో నేర్చుకోవాలి. దాంట్లో ఇప్పుడు మనం కర్మల గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేసు కదాచన మా కర్మఫల హేతుకో మాతో సంగోష్ఠ కర్మణి అని చెప్పినారు. అంటే పని చేసేదానికి మాత్రమే నీకు అర్హత ఉంది, ఫలితాన్ని ఆశించే అర్హత నీకు లేదు అని ఆయన చెప్పేసినాడు. అందరికీ తెలుసు, అయినా కూడా ఎంతమందికి తెలుసు? మా ఇది తెలుసు కదా. తెలిసినా కూడా మళ్ళీ మనం అదే తప్పు చేస్తాము. ఒక పని చేసి అందులో ఇలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు అని మనకి ఇష్టం వచ్చినట్టు కోరికలు కోరేసుకుంటాము. దానివల్ల మనకి మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా అనేది కూడా మనకు తెలియదు. మనం ఏమనుకుంటాము? మనకి మంచిదే అనుకుంటాము. కానీ ప్రతి దాని వెనక మంచితో పాటు చెడు ఉంటుంది, చెడుతో పాటు మంచి ఉంటుంది. అది అర్థం చేసుకునే అంత శక్తి మనకి లేదు. అందుకని గురువుగారు ఏం చెప్పారంటే, నీ పని మాత్రమే నువ్వు చెయ్యి, రిజల్ట్స్ని యూనివర్స్కి వదిలేసే. నీకు ఏది మంచిదో అది చేస్తాడు. ఇప్పుడు మనం కరెక్ట్గా నడుచుకుంటే, అరే బిడ్డ ఇంత జాగ్రత్తగా ఇంత కరెక్ట్గా ఉంది కదా, ఆమెకేం కావాలో మనం చేయాలని ఆ భగవంతుడే ఇస్తాడు. మనం అలా కాకుండా వాళ్ళ వల్ల ఇలా జరిగింది, వీళ్ళ వల్ల ఇలా జరిగింది, ఇది ఇటు చేస్తే బాగుండు, అది అటు చేస్తే బాగుండు,
వాళ్ళు పనికి మాలోళ్ళు, వీళ్ళు వేస్ట్ ఫెలోస్ అని ప్రతి పనిలోనూ నిద్రలు పక్కన వాళ్ళ మీద తోసేస్తాము. అవును కదా? ఒక పని చేసినప్పుడు మంచి జరిగిందంటే అబ్బా నేను ఇంత మంచి పని చేసినాను, నేను గ్రేట్ అని మనమే మెచ్చేసుకుంటాం. అదేవిధంగా ఒక సమస్య వచ్చిందంటే వీళ్ళ వల్ల అట్లయింది, వాళ్ళ వల్ల అట్లయింది, ఇటు చేస్తుంటే బాగుండు, అటు చేస్తుంటే బాగుందని పక్కన వాళ్ళ మీదకి నిన్న తోసేస్తాము. అవునా కాదా? ఇవన్నీ కర్మలు. కానీ మనకి ఇవన్నీ తెలియదు. భగవంతుడు చెప్పేశాడు, ప్రతి క్షణము మనం చేసే మంచి, మనం చేసే చెడ్డ ఎప్పటికప్పుడు కౌంట్ అయిపోతూనే ఉంటుంది. మంచి చేసాము ప్లస్, తప్పు చేసాము మైనస్, ఇది జరుగుతూనే ఉంటుంది. మనకు తెలియదు కాబట్టి నేను మంచిదాన్ని కదా, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు అని మనకు మనమే మెచ్చుకుంటామన్నమాట, నేను మంచిదాన్ని అని. అవునా కదా? మనల్ని మనమే మెచ్చుకుంటామా లేదా? మనం కరెక్టు, పక్కన వాళ్ళందరూ తప్పు. అవును కదమ్మా? ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు మన దగ్గర చాలా ఉన్నాయి. కాబట్టి కర్మ అంటే పని. పని అంటే ఏమిటి? మంచి పని. మనం చేసే మంచి పనుల వల్ల మనకు పుణ్యం వస్తుంది, మంచి జరుగుతుంది. అదేవిధంగా మనం చేసే చెడు పనుల వల్ల మనకి కష్టాలు, బాధలు వస్తాయి. కానీ మనం ఏమనుకుంటాం, నేనే తప్పు చేయలేదు, నేను మంచిదాన్ని, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు వచ్చినాయి అని మనకు మనం అనుకుంటాం. పక్కన వాళ్ళని, మన పిల్లలైతే ఒకలా చూస్తాము, పక్కన వాళ్ళ పిల్లలైతే ఇంకొకలా చూస్తాం. అలా చూసే వాళ్ళు ఉన్నారా లేదా? మన పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే వాడు చిన్నోడు, తెలియదులే, పోనీలే అని సర్దుకుంటాము. అదే పక్కన పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ పిల్లోడిట్లా, వీళ్ళ పిల్లిట్లా అని 10 మందిని పిలిచి చెప్తాము. ఇవన్నీ కర్మలమ్మా. ఎందుకంటే మనం ధ్యాన మార్గంలోకి వచ్చేసాము. ధ్యాన మార్గంలోకి రాకముందు మన జీవితం వేరు. పునరపి జననం, పునరపి మరణం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, ఇదే జరుగుతుంది. కానీ ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ప్రతి క్షణము కత్తి మీద సాము లాంటిది. మనం చేసే పని అంత పర్ఫెక్ట్గా ఉండాలి. లేదంటే సత్యలోకానికి భగవంతుడి దగ్గరికి చేరుకోవాలంటే అంత ఈజీనా? చెప్పండి. భగవంతుడు మనల్ని మెచ్చాలంటే మనము ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి. అబ్బా ఈ బిడ్డ ఇంత మంచిగా ఉంది, సూపర్, ఈమెను నా దగ్గరికి తీసుకోవాలి అని భగవంతుడు అనుకునే విధంగా మనకు తెలుసు మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాము అని. ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ తప్పుల్ని మనమే మార్చుకోవాలి. లోపల నుంచి మన ఇన్నర్ అంటే మన ఆత్మ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది, అమ్మ ఇది తప్పు, ఇది చేయొద్దు అని. అందరూ చేస్తున్నారు కదా, నేను చేస్తే ఏమి అని ఖచ్చితంగా చేసేస్తాం పొరపాట్లు, తప్పులు. అవును కదా? అందరూ చేస్తున్నారు కదా, నేను చేస్తే ఏమి అని అజ్ఞానంలో ఉన్నాము. కాబట్టి జ్ఞానం పొందాలి, నిజాలు తెలుసుకోవాలంటే ధ్యాన సాధన చేయాలి, ఇటువంటి క్లాసులు వినాలి. విన్నప్పుడు మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాము, ఎక్కడ తప్పు చేస్తున్నాము అనేది మనమే క్వశ్చన్ చేసుకున్నప్పుడు మనకే అర్థమవుతుంది. ఇంకొకరు చెప్తే మనం ఒప్పుకోము. నేను ఇంత మంచిదాన్ని నన్ను అంటావా అని గొడవకి వెళ్తాము. కాబట్టి ఎవరితో అవసరం లేదు, మనమే క్వశ్చన్ చేసుకోవాలి, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అని మనమే అర్థం చేసుకున్నప్పుడు మనల్ని మనం మార్చుకుంటూ మనం ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి మనకి ఒక సరైన దారి ఏర్పడుతుంది. అయితే ధ్యానము చేసినప్పుడు మాత్రమే మన మనసు ఖాళీ అయిపోయి మనం ఏం చేస్తున్నాము, ఏం చేయాలి, ఏం చేయకూడదని క్లారిటీ వస్తుంది. ధ్యానం అంటే ఎందుకు? మనసు పని చేయని స్థితి. అంటే శరీరంలో ఏదంటే అది తినేస్తే టాక్సిన్స్ అంతా పేరిపోయి ఆరోగ్యం ఏ విధంగా పాడవుతుందో, ఏదంటే అది చెత్త ఆలోచనలు ఉన్నప్పుడు మన మైండ్ కూడా బాగా ఖరాబ్ అయిపోయి ఉంటుంది. ఏమి మాట్లాడినా ఫస్ట్ కోపం వస్తూ ఉంటుంది. అందరూ తప్పే, నేను ఒకటే కరెక్ట్ అనే దృష్టితో ఉంటాము. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనలో ఉన్న కోపము, ద్వేషము, అసూయ ఇలాంటి చెడు గుణాలు ఏమున్నాయో అవన్నీ వెళ్ళిపోతూ అందరూ మనలాంటి మనుషులే కదా, ఏం ఎత్తుకెళ్తాము, అందరితో ప్రేమగా ఉండాలి. వాళ్ళకి తెలియదు ఏదో పొరపాటు చేసినారు, చెప్పాలి, నాన్న ఇది తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పి మనం అందరినీ మార్చుకునే విధంగా మనం ఎదగాలి. అవునా కాదా? అవునా కదా? కాబట్టి మనమే మారాలి, ఎదగాలి.
అదేవిధంగా గీతలో పరమాత్మ చెప్పాడని మనం చెప్పుకున్నాము, కర్మణ్యేవాధికారస్తే, అంటే కర్మ చేసేదానికి మాత్రమే నీకు అధికారం ఉంది, కానీ ఫలితాన్ని ఆశించేదానికి నీకు ఏ విధమైన అధికారము లేదు. ఇప్పుడు మనము పలానా కాలేజీలో చేరాలి అనుకుంటాము, కానీ అక్కడ సీట్ రాదు. మనం ఏమనుకుంటాము, నాకు ఆ కాలేజీలో సీట్ రాలా, ఆ కాలేజీలో సీట్ రాలని దానికే తపన పడిపోయి నేర్చుకుంటాం. కానీ ఇంకొక మంచి కాలేజీలో భగవంతుడు మనకి ఇచ్చుంటాడు. ఎందుకంటే దీనికన్నా అది మంచిదని మనకన్నా మనల్ని పుట్టించిన భగవంతుడికి తెలుసు. అప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే అన్నప్పుడు అందులో ఉన్న సత్యమేందో నీకు తెలుస్తుంది. ఎప్పుడైతే అంగీకరించకుండా నాకు ఇది వద్దు, నాకు ఇది వద్దు, నాకు ఇది వద్దు అన్నప్పుడు మనము ఆధ్యాత్మికంగా ఎదగలేము. పత్రికలో అదే చెప్పారు, యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. ఏది ఉందో దాన్ని అంగీకరించాలి. అంగీకరించినప్పుడే అందులో ఉన్న సత్యాన్ని మనం గ్రహించుకుంటాం. ఎందుకంటే మనకి ఏది మంచిదో మన అమ్మా నాన్నకి ఎలా తెలుసో, మన అమ్మా నాన్నకి ఎన్నో విషయాలు తెలియదు, కానీ భగవంతుడికి అన్నీ తెలుసు కదా. కాబట్టి ఆయన ఏది ఇస్తే దానితో ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు మీ ఆత్మ అనేది ఎదుగుతుంది. సోల్ జర్నీలో యాక్సెప్టెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. దీనికి ఒక చిన్న కథ చెప్పుకుందాము, అంటే కథల రూపంలో చెప్తే మీకు అది బాగా గుర్తుంటుంది. కాబట్టి గౌతమ బుద్ధుడు చెట్టు కింద కూర్చొని తన శిష్యులందరినీ పెట్టుకొని ఆయన వాళ్ళకి జ్ఞానబోధ చేస్తూ ఉంటాడు. వాళ్ళ పెదనాన్న కొడుక్కి ఈయనంటే సరిపోదు, ఎప్పుడు ఏదో ఒకటి ఆయన మీద విషప్రయోగం చేయడము, ఏనుగుని మదించిన ఏనుగుని ఆయన మీద పంపిస్తారు. ఆ ఏనుగు ఏం చేస్తుంది, అక్కడ గుడిసెలు అన్నీ పెట్టేసి అందరినీ ఎట్లంటే అట్లా చల్లాపల్లా చేసేసి తొక్కేసి బుద్ధుడి దగ్గరికి వస్తుంది. వచ్చి ఆయన కళ్ళల్లో చూసి అలాగే కూర్చుంటుంది. అప్పుడు వాళ్ళ శిష్యులు అడుగుతారు, ఎందుకు స్వామి మీ పెదనాన్న కొడుకు ఇంత అన్యాయంగా చేస్తూ ఉంటే నువ్వు గమ్మునే ఉన్నావు అంటే, అప్పుడు చెప్తాడు ఆయన, గత జన్మల్లో నేను చూసుకున్నాను నా జన్మలు. మీ అందరూ కూడా గట్టిగా ధ్యానం చేశారంటే మీ గత జన్మలు మీకు తెలుస్తాయి. మనకి ఇంట్లో పని అయిపోయింది, కూర్చొని ధ్యానం చేసుకోవాలి. ఎవరైనా కనిపిస్తే అమ్మ ధ్యానం చేసుకోండి మీకు మంచి జరుగుతుందని చెప్పాలి. కానీ వాళ్ళంట వీళ్ళంట అదంట ఇదంట ఈ టీవీలో ఇది వచ్చింది, ఇది అనవసరం. దీనివల్ల జన్మ వృధా అయిపోతుంది, ఏమి రాదు, లాభం రాదు. కాబట్టి ఎవరి గురించిన ఆలోచనలు మనకు అవసరం లేదు. ఎవరు వచ్చారు, ఓకే పలకరించాము, కూర్చొని కళ్ళు మూసుకోండి అని చెప్పి ధ్యానం చేయాలి. వాళ్ళకు కూడా ధ్యానం నేర్పించాలి. ఎప్పుడైతే గట్టిగా ధ్యానం చేస్తామో మనందరం కూడా మన గత జన్మలు చూసుకుంటాము. అట్లా గౌతమ బుద్ధుడు తన గత జన్మలు చూసుకొని, అందులో మా పెదనాన్న కొడుకుదే తప్పు లేదు, నేను కూడా ఇలాంటి పొరపాట్లు తప్పులు చేశాను, అప్పుడు నేను చేశాను, ఇప్పుడు ఆయన చేస్తున్నాను. దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మన జీవితంలో ఏం జరిగినా నేను ఎప్పుడో ఏదో చేశాను, అందుకే ఇప్పుడు నాకు ఇలా జరుగుతుంది అనేది ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు మనకి కొత్త కర్మ రాదు. అలా కాకుండా నువ్వు నన్ను అన్నావా అని ఎప్పుడైతే మనం వాళ్ళ మీదకి కాలు దువ్వుతామో వాళ్ళు 2 అంటారు, మనం 4 అంటాం, మనం 4 అంటాం, వాళ్ళు 10 అంటారు, 20 ఇలా పెరిగిపోయి ఏమవుతుంది, అది పెద్ద గొడవ అయిపోయి తలకాయలు పగలు కొట్టుకునేలా కూడా వెళ్ళిపోతుంది. ఈ పల్లెల్లో అది ఎక్కువ జరుగుతూ ఉంటుంది కదా, అవునా కదమ్మా. టౌన్లో అన్నా అయితే కొద్దిగా ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో అయినా పక్కకి వెళ్ళిపోతారు. పల్లెల్లో వాళ్ళకి అంత తెలియదు, అందువల్ల గొడవ దిగేస్తాను, అయ్యి నన్ను అన్నావా రెడీ తల అయినా పగలు కొట్టేస్తాను అని, అవునా కదా. కాబట్టి ఇటువంటివన్నీ చిన్న చిన్న తప్పులే మనకి పెద్ద పాపాలు అయిపోయి మనకి సంచిత కర్మలు అంటారు. అంటే మూటలు మూటలుగా మన కర్మలు స్టోర్ అయిపోయి ఉంటాయి. అది మనకి ఎవరికి తెలియదు, నేను మంచిదాన్ని అక్కడ వరకే నాకు తెలుసు. కానీ మనకి సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు అని 3 రకాల కర్మలు ఉన్నాయి. సంచిత కర్మలు అంటే బ్యాగులుగా అక్కడ స్టోరేజ్ అయి ఉంటాయి. బ్యాంకులో మన డిపాజిట్ ఉన్నట్టు మన పాపాలు పుణ్యాలు అక్కడ స్టోర్ అయిపోయి ఉంటాయి. మనం ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రారంభం అంటే ఇంత పెద్ద మూడు ఉంది, భగవంతుడా నేను అన్ని భరించలేను, నేను కొన్ని తీసుకెళ్తా అని కొన్ని పాపాలు, కొంత పుణ్యం తెచ్చుకొని ఇక్కడికి వచ్చినాక పుణ్యం వచ్చినప్పుడు సంతోషపడతాము, కష్టం వచ్చినప్పుడు దేవుడా అని ఏడుస్తాము, అవునా కదా. కాబట్టి ఏమి చేసుకున్నా మనమే, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. ఈ క్షణము ఎవరు ఆనందంగా ఉన్నా వాళ్లే కారణము, ఈ క్షణం ఎవరు కష్టంలో ఉన్నా వాళ్లే కారణం. కానీ అది తెలియక వాళ్ళు వీళ్ళు అని మనం పక్కన వాళ్ళ మీదకి తోసేస్తాము.
ఫస్ట్ మనం చేయాల్సిన పని పక్కన వాళ్ళకి మీదకి నింద వేసేది వదిలేసి నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనేది తెలుసుకున్నారంటే మీలో నుంచి సొంత దుఃఖం వెళ్ళిపోతుంది. నేను చేసుకునిందే కదా, ఎప్పుడో చేశాను, అందుకే ఇప్పుడు నాకు ఈ కష్టం వచ్చింది ఓకే అనుకున్నప్పుడు అది మీకు అంత దుఃఖం అనిపించదు. అలా కాకుండా నాకు ఇలా ఎందుకు జరిగింది, నాకు అలా ఎందుకు జరిగింది అని మనకు మనమే దాన్ని పెద్దది చేసుకొని పెంచుకున్నప్పుడు అది ఒక మహాప్రళయం అయిపోయి జీవితమే ఒక అంధకారంగా ఒక దుఃఖమయంగా అయిపోతుంది. అలా ఉన్నారా లేదా? చిన్నదాన్ని కూడా పెద్దది చేసుకునేవాళ్ళు. కాబట్టి ఎప్పుడు కూడా ఇది నేను చేసుకునిందే అనేది అర్థం చేసుకోవాలి. అప్పుడు బుద్ధ భగవానుడు చెప్తాడు, నేను గత జన్మలో చేశాను అందుకని ఇప్పుడు అతను చేస్తున్నాడు అంటాడు. అప్పుడు ఆ ఏనుగు అంతా పాడు చేసిన ఏనుగు వచ్చి బుద్ధుడి దగ్గర కూర్చుంటుంది. ఏమంటే దానికి ఎప్పుడు అంత అన్నం పెట్టాడంట ఆయన. అందుకని ఆ విశ్వాసంతో అది వచ్చి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. మనం కూడా మన ఇంటి దగ్గర ఒక కుక్క ఒక పిల్ల ఉంటే దానికి అంత అన్నం పెట్టామంటే అది తోక అడించుకుంటా మన వెనకే తిరిగి మన ఇంట్లో ఒక సభ్యురాల్లాగా ఎటువంటి టైంలో కూడా మనకు కాపలా ఉంటుంది. అవును కదా? కాబట్టి మనం ఒక ప్రాణికి అంత అన్నం పెట్టాలి, అది మన ధర్మం. అంటే మీరు పల్లెల్లో కాబట్టి అలాంటివి చేస్తూ ఉంటారు. టౌన్లో అక్కడ అంత అన్నం పెడితే కూడా ఎందుకు వేస్ట్, అది కూడా మనమే తినేస్తాము, సాయంత్రానికి ఉంటుంది రాత్రికి ఉంటుంది అని అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు పల్లెల్లో వాళ్ళు స్వచ్ఛమైన ప్రజలు, చాలా వరకు మీకు అలాంటివి ఉండవు, కల్మషాలు ఉండవు. మిగిలింది ఆవుకు పెట్టేద్దాం, మిగిలింది కుక్కకు పెడతామని ఒకరికి అంత పెడతారు. మీకు ఇది ఉంది కాబట్టి మీరంతా వచ్చి ఇక్కడ ధ్యానంలో కూర్చున్నారు. మీరందరూ గ్రేట్ మాస్టర్స్, లేకుంటే రాలేరు ఇక్కడికి. మంచి మనసు ఉండేవాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు. అందరూ వచ్చేస్తే ఎట్లా? ఊర్లో ఎంతమంది ఉన్నారు మరి, వాళ్ళంతా ఎందుకు రాలా, మనమే వచ్చామంటే ఆ భగవంతుడు మనల్ని మెచ్చాడు, ఆయన మెచ్చాడు కాబట్టి మనం ఇక్కడికి వచ్చాము. కాబట్టి సంచిత కర్మలు అంటే బ్యాగులు బ్యాగులుగా ఒక ట్రైన్ గూడ్స్ బండి ఉంటుంది కదా, అలా ఉంటాయంటే మన కర్మలు. అది మనకు తెలియదు కాబట్టి ఇక్కడ జరుగుతూ ఉండేదే జీవితము అని మనం అనుకుంటాము. ఇది కాదు, దీని వెనక చాలా ఉంది చరిత్ర. ధ్యానం చేసి ఆ కర్మలు కడుక్కోవాలి. ఇప్పుడు ప్రారంభంలో ఏం అనుభవిస్తున్నామో వాటిని కూడా క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనము సరైన మార్గంలో వెళ్తూ ఉంటామో, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. చీమ మనల్ని కుట్టిందంటే ఈశ్వరుడు కరువు అంటేనే కలుస్తుంది కానీ లేదంటే కరవదు. మన పక్కనే పాము వెళ్తుంది అయినా కాటేది. అటువంటి అనుభవాలు మీకు పల్లెల్లో బాగా ఉంటాయి. ఎందుకు ఏదంటే శివయ్య ఏమన్నా లేదనుకో, మనం ఎంతో జాగ్రత్తగా రోడ్డు పక్కనే పోతా ఉంటే కూడా వెనక నుంచి ఏ వెహికల్ వచ్చి గుద్దేస్తుంది. ఎందుకంటే ఆయన ఇంకా చాలు తీసే లెక్క అంటాడు. కాబట్టి ఏది జరిగినా శివుడాజ్ఞ వల్ల జరుగుతుంది. అది మనకు తెలియక మా పక్కింటి వాళ్ళ వల్ల జరిగింది, మా ఆయన వల్ల జరిగింది, మా పెళ్ళం వల్ల జరిగింది, మా పిల్లకాయల వల్ల జరిగింది అని మనకి ఎవరు తక్కువగా దొరికితే వాళ్ళ మీద తోసేస్తాము. ఇది తప్పు. మనము చేసుకున్న మంచి, మనం చేసుకున్న తప్పులే మన జీవితంలో వస్తూ ఉంటాయి. అది భగవంతుడు ఇస్తాడు. ఇది తెలుసుకొని ఎవరైనా గొడవకు వస్తే సరేలేమ్మా ఏదో పొరపాటు అయిపోయింది, ఇంకొకసారి ఇట్లా జరగకుండా చూసుకుంటాము అని వాళ్ళకి సర్ది చెప్పి పంపించేది నేర్చుకోవాలి. కానీ అరే నేనేం తక్కువ, ఏమి నువ్వంటే నేనేం గమ్మునుండాలా అని కాలు దువ్వి వాళ్ళ మీద యుద్ధానికి పోకూడదు. కొత్త కర్మలు రాకూడదు, ఉన్న కర్మలు చాలు అంటే ఈ ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందమ్మా? మనం ఎవరి జోలికి గొడవకి పోకూడదు. ఎవరైనా వాళ్ళే వస్తే కూడా ఓకే, ఎప్పుడో నేను చేసిన తప్పు వల్ల నాకు ఈ శిక్ష వచ్చింది అనుకొని అంగీకరించాలి. ఇది ఫస్ట్ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది. ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో నీకు కొత్త పాపాలు అనేది యాడ్ అవ్వవు. అదేవిధంగా ప్రారంభం ఇప్పుడు అనుభవించేదానికి తెచ్చుకునేస్తాం. ఈ జన్మలో ఇవి 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 అది కష్టాలో సుఖాలో సంపదలో ఏవి అనుభవించాలో అన్నీ రాసుకొని తెచ్చుకునేసాము. కాబట్టి ఉన్నదానితో తృప్తిగా బతికేది నేర్చుకోవాలి. అది లేదు, మా ఆయన నాకు అది తీసిలేదు, మా ఆయన నాకు ఇది తీసిలేదు, వాళ్ళు వీళ్ళు అని మనకెప్పుడు అసంతృప్తే ఉంటుంది. అది చాలా తప్పు. ఎందుకంటే ఎవరికి ఎంత అర్హత ఉందో అంతే ఇస్తాడు భగవంతుడు. ఇది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ పూటకి భోజనం లేని వాళ్ళు, ఆ పూటకి బట్టలు లేని వాళ్ళు, ఇల్లు లేకుండా చెట్ల కింద ఉండేవాళ్ళు మనం చూస్తున్నాం కదా. కాబట్టి అంతమంది కన్నా మనం బాగున్నాం కదా. కాబట్టి దేవుడు నన్ను బాగా చూస్తున్నాడు అని ఎప్పుడైతే మనకి తృప్తి ఉంటుందో అప్పుడు మన ఆత్మ ఎదుగుతుంది. అంతేగాని
నాకు అది లేదు, నాకు ఇది లేదు, మా ఆయన పనికి పోన్నాడు, నాకు అది తీర్చలేదు, ఇది తీర్చలేదు, మా పిల్లకాయలు బుద్ధిలేరుడు, ఇట్లా ఉంటే అసంతృప్తే ఉంటుంది. ఎవరిని ఒక్క మాట అనకూడదు. ఎందుకంటే అందరూ దైవ స్వరూపులే. భగవంతుడు చెప్పాడు, అన్ని ప్రాణులలో ఉన్న ప్రాణాన్ని నేను అన్నాడు. కాబట్టి మనం ఎవరిని చూసినా మనకు ఆ గోవిందుడే కనిపించాలి. ఇక్కడ పక్కనోడు, ఎనకటోడు, భర్త, పిల్లలు వాళ్ళు కనిపించకూడదు. ఇలా చూస్తే ఎవరిని చూసినా ఆ కృష్ణ పరమాత్మే కనిపించాలి. ఎప్పుడైతే అంతటి ప్రేమతత్వం మనలో వస్తుందో మన జీవితం ఆనందంగా తయారైపోతుంది. కర్మలు అనేవి మనకి తగ్గిపోతూ వస్తాయి. కర్మలు తగ్గించుకోవాలా, పెంచుకోవాలా? తగ్గించుకోవాలి. బా అందరూ పెళ్ళైన బా కొత్త కొత్త కర్మలు చేసి పెంచుకొని దేవుడా నాకు ఎందుకు ఈ బాధలని హాస్పిటల్లో పడి నానా నరకం అనుభవించే వాళ్ళు ఉన్నారు కదా. మనమందరం ధ్యాన మార్గంలోకి వచ్చాం కాబట్టి మనము తిరుగుతూ తిరుగుతూ నడుస్తూ నడుస్తూ నారాయణ అని వెళ్ళిపోవాలి. అది అంత ఈజీ కాదు. ఇప్పటి నుంచి ఆ సాధన చేయడం కోసమే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చింది. మనకి ఎవరి మీదైనా ప్రేమ ఉంది, వాళ్ళు దూరం అయిపోయారు, శరీరం వదిలేశారు, ఏ కారణం చేతన్నా దూరం అయ్యారంటే వాళ్ళ మీదే మనసు పెట్టుకుంటాము. అప్పుడు ఏమవుతుందంటే దానికోసం మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మీద మనకి కోరిక ఉంది కదా, ఆ కోరిక తీరాలంటే మళ్ళీ జన్మ తీసుకోవాలి. అదేవిధంగా ఎవరి మీదైనా మనకి కోపం ఉంది, పగ, వాళ్ళని ఇట్టన్నారు కదా, వాళ్ళని ఇట్టన్నారు కదా, నేను వాళ్ళు ఏదో ఒకటి చేయాలి అని లోపల లాగుతా ఉంటుంది. అలా ఉండే వాళ్ళు ఉన్నారా లేదా? అలా ఉన్నా కూడా దాన్ని తీర్చుకునేకి మళ్ళీ జన్మెత్తాలి. అవసరమా? మళ్ళీ మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే అని శంకరులు చెప్పేశారు. అంటే మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ తల్లి గర్భంలో దూరడం, మళ్ళీ ఈ కష్టాలు, ఈ బాధలు అవసరమా? అవసరం లేదు. కాబట్టి వద్దు అంటే మనము ఎవరితో గొడవకి పోకూడదు. ఈ క్షణం నుంచి ఎవరు మన మీదకి వచ్చినా ఓకే అని సైలెంట్గా ఉండిపోగలగాలి. ఎంతమంది ఉండగలుగుతారు? ఇది చెప్పినంత ఈజీ ఏం కాదు. నన్ను కూడా ఇప్పుడు అంటానే, ఏమా అంటానే, అయ్యి నన్ను అన్నావా అని గొడవకి వచ్చేస్తాను. కానీ సరే ఓకే సరేమా అనగలగాలి. అది అంత ఈజీ కాదు. కాకపోతే తెలుసుకున్నాం కాబట్టి ప్రాక్టీస్ చేయాలి. ఎవరు మనల్ని ఏమన్నా ఓకే, ఇప్పుడు నేను ఏదో మిస్టేక్ చేశాను అందుకే వాళ్ళు నా మీద గొడవకు వస్తున్నారని యాక్సెప్ట్ చేసేది నేర్చుకోవాలి. అప్పుడు గొడవలు పెద్దవి కావు, తలకాయలు పగిలిపోవు, అందరూ ఆనందంగా ఉంటారు. కర్మలు అనేటివి తగ్గిపోతూ మనం ఆ భగవంతుడికి దగ్గర అవుతూ వస్తాము. అవునా కదా? ప్రయత్నిస్తాం మేడం. చేయండి. గొడవలకి మాత్రము ఎట్టి పరిస్థితిలో పోకూడదు. ఎవరైనా మన దగ్గరికి గొడవకు వస్తే కూడా మనమే తల ఉంచుకోవాలి. అప్పుడే మళ్ళీ మనకి కొత్త కర్మలు అనేవి రాకుండా. ఇదన్నీ నేను చెప్పినవి కాదండి, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినవి, గురువు గారు చెప్పినవి, పత్రిగారు. ఎందుకంటే పత్రిగారు వచ్చే వరకు మనకి సత్యం తెలియదు. భగవద్గీత అంటే ఎత్తుకొని శ్లోకాలు చదవడము, లేదంటే కొంతమంది తాత్పర్యం ఏముంది దాని కింద అని చదివినారు, కానీ అందులో ఉన్న భావం ఎవరికి అర్థం కాలేదు. ఎప్పుడైతే పత్రిగారు వచ్చి నాయన మీరందరూ ఆత్మలు, అందరిలో ఉన్నది ఆత్మే, అంతా భగవంతుడే అని వాళ్ళు చెప్పే వరకు మనకి తెలియదు. కాబట్టి మనం ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకున్నాం. కాబట్టి సద్గురువు అంటే సత్యాన్ని చెప్పే గురువు భూమి మీద ఉన్నప్పుడు మనందరం జన్మ తీసుకున్నాము. మనందరం ఎంత అదృష్టవంతులు చూడండి కదా. గురువుతో పాటు మనం జర్నీ చేశాము, ఆయన్ని చూసాము, ఆయన చెప్పిన గొప్ప గొప్ప వాక్యాలు విన్నాము. విని అవి మనం మార్చుకొని మళ్ళీ జన్మలేని స్థితికి వెళ్ళడానికి అర్హతని సంపాదించుకున్నాము. ధ్యాన మార్గంలోకి వచ్చామంటే అంత ఈజీగా మనం రాలేదు. ఆ నారాయణుడు మెచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. మెచ్చిన వాళ్ళంతా బయట చాలా మంది ఉన్నారు కదా. కాబట్టి మనందరం ఇక్కడ ఉన్నామంటే ఆ భగవంతుడు మెచ్చిన వాళ్ళము. కాబట్టి మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము అనేది మనకు మనమే ఆలోచించుకొని, మనకు మనమే మార్చుకొని, మనకు మనమే కొత్తగా కర్మలు చేసుకోకుండా మనము ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి. ఓకే, ప్రారంభ కర్మలు అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్నవి. అర్థమైంది కదా. ఈ క్షణం ఎవరు ఏమి అనుభవించినా అది మంచి కానీ చెడ్డ కానీ మనం చేసుకున్నవి, మనం తెచ్చుకున్నవి, భగవంతుడిని మనం తెచ్చుకున్నవే. కాబట్టి దోమ ఖర్చింది, దాన్ని కూడా ఒప్పుకోవాలి. పాడుదోమను ఖర్చేస్తున్నాయి, బ్యాట్ ఎత్తుకొని చంపేసేయండి, చీమలు వచ్చినాయి స్ప్రే వేసి కొట్టేసేయండి,
అని అన్నింటినీ చంపేస్తాము, మనం మాత్రం హ్యాపీగా ఉండాలి. చీమలు వచ్చినాయి, అక్కడ అన్ని పసుపు నీళ్ళు చల్లాలి. దోమలు వచ్చినాయి, దోమలు పోయేదానికి కొబ్బరి పీచు, సాంబ్రాణి, కర్పూరము ఇలాంటివి వేస్తే ఆ స్మెల్కి వెళ్ళిపోతాయి. ఇలాంటివి చేయాలి, కానీ అవి చేయకుండా బ్యాట్ తెచ్చి చంపేసేయాలి, దొరికినట్టు చంపేసి అబ్బా నాకంతా ఒళ్ళు నొప్పులు, మరి నీకు ఒళ్ళు నొప్పులు కాక ఏమొస్తాయి, ఇంకొక ప్రాణికి అయ్యో అది దయలేదే, మరి మనం మాత్రం హ్యాపీగా ఉండాలి. మరి ఇటువంటి తప్పులు చేస్తున్నామా లేదా? కాబట్టి పురుగు పుట్ర ఇంట్లోకి వస్తే కష్టమే, దానికి ప్రత్యామ్నాయం మన యోగులు మహర్షులు చెప్పారు. పసుపు నీళ్ళు చల్లితే ఇంట్లోకి జరులు తేళ్ళు రావు. ఇల్లు నీట్గా పెట్టుకుంటున్నారా? అది లేదు. టకటకా పని చేసేసామా, వంట అయిపోయిందా, బయట కూర్చొని వాళ్ళంట వీళ్ళంట అదంట ఇదింట ఈ కాలక్షేపాల్లోనే జన్మలు గడిపేశాము. ఇంక వద్దు. ఇంక నుంచి మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా జీవించాలి. పడకలో పడకుండా వెళ్ళిపోవాలి. ఒకరి దగ్గర ఒక పని చేయించుకోకూడదు. ఇవన్నీ మనం అనుభవించాలంటే ఒక ప్రాణిని, ఇంటి దగ్గరికి ఒక కుక్క వచ్చింది, ఒక తేలు వచ్చింది, ఒక జేలు వచ్చింది, దాన్ని పట్టుకుపోయి దూరంగా చెట్లు వేసేయండి. ఉన్నాయి కదా చెట్లు. శివుడు ఆజ్ఞలేదే చీమైనా పుట్టదు. శివయ్య కరువు అంటేనే కరుస్తుంది, కానీ లేదంటే మన పక్కన పోయినా ఏమీ చేయదు. కానీ మనం ముందుగానే ఒకవేళ రాత్రికి వచ్చి కరిచేస్తుందేమో, ఒకవేళ ఎందుకంటే మనకెవరికి దేవుడి మీద నమ్మకం లేదు. దేవుడు మనకేదో మంచి చేస్తాడు, మన డబ్బులు వచ్చేస్తాయి, మనం అనుకున్నవన్నీ జరిగిపోతాయని టెంకాయ కొట్టేస్తాం, పూజలు చేసేస్తాం. కానీ భగవంతుడు ఉన్నాడు అనేది ఎవరు నమ్మడం లేదు. ఎంతమంది 100% భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతున్నారు? మనలో ఉన్న ఆత్మే భగవంతుడు. ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఇది శవం అయిపోతుంది. ఈ ఆత్మ ఇందులో ఉంటే అన్ని పనులు చేస్తూ ఆరోగ్యంగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్ని ప్రాణుల్లో ఉన్న ప్రాణాన్ని నేను అని భగవంతుడు చెప్పినాడు. కాబట్టి అన్ని ప్రాణుల్లో ఉన్నప్పుడు మనలో ఉన్నాడా లేదా? కాబట్టి భగవంతుడు మనలో కూడా ఉన్నాడు. ప్రతి క్షణము ఆయన మనల్ని చూస్తూనే ఉంటాడు. అది తెలియక నన్నెవరు పీకేది, నన్నెవరు అనేది, నా ఇష్టం, నేనేమైనా చేస్తాను అని అజ్ఞానంతో తప్పులు పొరపాట్లు చేసేసి మళ్ళీ జన్మలు కర్మలు కుప్పరగా చేసేసుకుంటున్నాము. కానీ మనందరం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేసాం. కాబట్టి ఈ నిజాలు తెలుసుకొని మనం ఎక్కడ మారాలి, మనం ఎలా ఉండాలి అని ఎవరికి వాళ్ళే మారి మన జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా తీర్చిదిద్దుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్రారంభ కర్మల్ని మనం జాగ్రత్తగా ఏం చేయాలి ఏం చేయొద్దు అని కాన్షియస్గా, అందుకే ధ్యానం అంటే ఈ క్షణంలో నువ్వు జీవించాలి. గతంలో జరిగిపోయింది రాదు, దాన్ని మార్చలేము, అయిపోయింది అది, దాని గురించి అవసరం లేదు. అదేవిధంగా భవిష్యత్తు అలా జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు అని మనం అనుకుంటాము. అలా జరగలేదనుకో ఏడ్చేడ్చి పొలాలను నేను అట్ట అనుకున్నాను అవ్వలేదు, ఇట్ట అనుకున్నాను అవ్వలేదు అని. కాబట్టి ఎటు అనుకోవద్దు. నువ్వు వర్తమానంలో జీవించు. ఇప్పుడు ఏ పని చేయాలో ఆ పని కరెక్ట్గా చెయ్యి. అప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు ఇతరు వేసి నాటావు, భవిష్యత్తులో నీకు మంచి మామిడి చెట్టు వచ్చి తీయటి ఫలాలు వస్తాయి. ఇప్పుడు నాటకుండా కథలు చెప్తా నేను మామిడి చెట్టు నాటుతా, నేను మామిడి చెట్టు నాటుతా అంటే మామిడి ఫలాలు వస్తాయా? రావు. కాబట్టి ప్రతి ఒక్కరూ చేస్తున్న తప్పేమంటే గతంలోకి వెళ్ళకూడదు, భవిష్యత్తులోకి వెళ్ళకూడదు. వర్తమానంలో ప్రజెంట్లో మనం చేసే పనులు కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడైతే ప్రజెంట్లో కరెక్ట్గా ఉంటామో రాబోయే రోజులు అద్భుతంగా ఉంటాయి. ఒకవేళ ఏదైనా జరిగింది, ఓకే ఇది కూడా నా ప్రారంభం అనుకొని అంగీకరించే శక్తి మనకు వస్తుంది. కాబట్టి అర్థమవుతుందా మరి చెప్పేది? అర్థమవుతుందా? ఓకే. కాబట్టి ప్రారంభము బాగుండాలంటే మన పనుల్ని మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఏవంటే అవి చేసేయకూడదు. చేసే ప్రతి పని మీద ఎరుకతో, కాన్షియస్తో, ధ్యాన స్థితిలో ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది తప్పు, ఇది రైటు అని లోపల నుంచి మన ఆత్మ చెబుతూనే ఉంటుంది. కానీ మనం ఆత్మని నొక్కేస్తాము. నువ్వు ఆపుచాలు కానీ అందరూ చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు అని ఇలాగే అజ్ఞానంలోకి వెళ్ళిపోతాము. కాబట్టి ఎప్పుడైతే మనం ధ్యాన సాధన గట్టిగా చేస్తామో మన లోపల నుంచి మన సోల్, మన ఇన్నర్, మన భగవంతుడు మనకి చెప్తూనే ఉంటాడు ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దని. దాన్ని ఫాలో అయ్యామంటే మన జీవితము
అద్భుతంగా ఉంటుంది. ఓకే, ప్రారంభ కర్మలు. నెక్స్ట్ ఆగామి కర్మలు. ఆగామి కర్మలు అంటే రాబోయే కర్మలు. అంటే రేపేం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, నెల తర్వాత, సంవత్సరం తర్వాత మనం అన్నీ రాసుకొనే వచ్చేస్తాము. పుట్టేటప్పుడే మన కర్మలన్నీ రాసుకొని వచ్చేస్తామంట. కానీ మనకు అది తెలియదు కాబట్టి ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది అనుకుంటాము. కానీ సాక్షాత్తు భగవంతుడైన నారాయణుడు ఎప్పుడైతే మనం ఏడుస్తామో, మనము 7 జన్మల్లో ఏడుస్తామంట. భగవంతుడా నాకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి, నాకు ఈ బాధలు ఎందుకు వచ్చాయి అని ఏడ్చినప్పుడు మనం గత జన్మల్లో చేసుకున్న పుణ్యము, అంటే మనం మంచి పనులు కూడా చేసేసాం కదా. ఒకరికి అంత అన్నం పెట్టుంటాము, ఒకరికి ఏదైనా ఇబ్బంది అయితే హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటాము, ఏదో ఒకటి మాట సహాయం, మనిషి సహాయం చేస్తుంటాం కదా. ఆ పుణ్యం వల్ల మనకి భవిష్యత్తులో కర్మలు రాకుండా భగవంతుడు తగ్గిస్తూ వస్తాడు. అంటే ఆగామి కర్మలు కూడా క్లీన్ అయిపోతాయి. ధ్యానము గట్టిగా చేసినప్పుడు 1 గంట సేపు ధ్యానం చేస్తే, అంటే ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు, నిద్రపోవడం కాదు, శ్వాసను గమనిస్తూ ఉండాలా. మన మనసు శూన్య స్థితికి వెళ్ళాలి. ఎప్పుడైతే మనసు శూన్య స్థితికి వెళ్తుందో అప్పుడే విశ్వమయ ప్రాణశక్తి, ఈ విశ్వమంతా ఉంది, కాస్మిక్ ఎనర్జీ అంటారు. ఆ ఎనర్జీ మన శరీరంలోకి ఫ్లో అయ్యి మన కర్మలన్నీ క్లీన్ అయిపోతూ వస్తాయి. ఎప్పుడైతే గట్టిగా ధ్యానం గంటలు చేయాలి. అరగంట ధ్యానము, గంట ధ్యానం చేసి నాకు ఏ ఫలితాలు రాలేదంటే రావు. ఎందుకంటే మనం చేసుకున్న పాపాలు కుప్పలుగా సంచిత కర్మలు మూటలుగా ఉన్నాయి. మరి అవన్నీ కాలిపోవాలి. ఆగామి కర్మలు, కొత్త కర్మలు రాకూడదు. ఇప్పుడు ఏ కష్టము రాకుండా మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. అంటే మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు పాము గరవాల్సింది చీమో దోమో కరిచేట్టుగా తప్పిస్తాడు. కాబట్టి ఎంత జాగ్రత్తగా నడవాలి చూడండి, కర్మలు క్లీన్ చేసుకోవాలంటే. కాబట్టి సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు, ఆగామి కర్మలు, ఈ కర్మలన్నీ క్లీన్ అవ్వాలంటే గంటలు ధ్యానం చేయాలి. ఇంట్లో మన బాధ్యతలు, మన పనులు ఏమున్నాయో కుటుంబ సభ్యులకు భోజనం చేసి పెట్టడం అది మన ధర్మము. నేను ధ్యానం చేస్తాను, నేను వంట చేయను అనకూడదు. ఎందుకంటే అది మన బాధ్యత, మనం తెచ్చుకున్నాం. మగవాళ్ళు నేను బయటకు పోయి సంపాదిస్తాను ఇవ్వను అంటే కుటుంబం ఎట్లా? ఎవరి పని వాళ్ళు చేయాలి. వాళ్ళు బయటకు వెళ్ళి సంపాదించాలి, మరి ఇంట్లో మంచి భోజనం చేసి భర్తకి, పిల్లలకి, మరి ఇంటికి వచ్చిన అతిథులకి మనము గౌరవించి మంచిగా వాళ్ళకి పెట్టాలి. ఇది మన ధర్మం. ఇది చేసేసి తర్వాత కూర్చోవాలి ధ్యానంలో. ఇది మన గురువు గారు, పత్రికారు చెప్పారు. అంటే అందరికీ తెలుసు, కానీ ఇవే తప్పులు చేస్తాం. తెలిసి కూడా ఈ తప్పులే చేస్తాము. నేను వంట చేయను, నాకు ఓపిక లేదు, హోటల్లోంచి ఈరోజు ఆర్డర్ పెట్టేయండి అని వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు కదా. కాబట్టి అది తప్పు. దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది. మనము ఓపికతో ఇంట్లో మంచి భోజనం చేసి మన కుటుంబ సభ్యులకి పెట్టాలి. అప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళ మనసు బాగా పనిచేస్తుంది, గొడవలు ఉండవు. మనం ఏదంటే అది తెచ్చి పెట్టేసి వాళ్ళ కడుపు ఒళ్ళు పాడైపోయి గొడవలు రచ్చలు అందుకే జరిగినావు కదా. భోజనం వల్లే కర్మలు అని గురువు గారు చెప్పేశారు. నువ్వు ఏ భోజనం తీసుకుంటావో అటువంటి ఆలోచనని కలిగి ఉంటావు. కాబట్టి ఫస్ట్ హింస, ఒక ప్రాణిని చంపకూడదు, మాంసాహారం తినకూడదు, కోడిగుడ్లు తినకూడదు, వెల్లుల్లిపాయి అంటే తెల్లగడ్డలు తినకూడదు, ఓవెన్ వాడకూడదు, పుట్టగొడుగులని తింటాము, అవన్నీ తినకూడదని గురువు గారు చెప్పారు. ఎంతమందికి తెలుసు మా ఈ విషయాలు? ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ఎంతమంది మాంసాహారం తింటా ఉన్నారు? లేదు, ఇది సజ్జన సాంగత్యము. అన్నీ మాట్లాడాలి. ఇక్కడ మనం టైం పాస్ కోసం రాలేదు, సత్యాన్ని తెలిసిందేనని వచ్చాము. కాబట్టి మనము అన్ని విషయాలు చర్చించుకోవాలిరా. అమ్మ, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పేశారు, అహమాత్మ గుడాకేశ సర్వభూతాసి స్థిత అహమాదిశ్య మధ్యంచ భూతానామంత ఏవచ. అంటే అర్జున, అన్ని ప్రాణులలో ఉన్న ప్రాణాన్ని నేను అన్నాడు. అంటే చేపలు కోసిన మత్స్యావతార గోవింద అంటాము, చేపలు కోసేస్తాము. మా ఇంట్లో చేపల కూర, మళ్ళీ నాకు ఏ కష్టాలు రాకూడదు, ఏ పాపాలు రాకూడదు. కాబట్టి ప్రతి జంతువుని చంపి తినేస్తున్నాను. ఆయన అన్ని ప్రాణులలో ఉన్న ప్రాణాన్ని నేను అన్నాడు. మరి అది భగవంతుడికి మనం నష్టం చేసినట్ట కాదా? తెలియనప్పుడు అందరం తిన్నాము, ఎందుకంటే మనకు తెలియదు అది తప్పు అని. కానీ ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత, ఒక సద్గురువు మన జీవితంలోకి వచ్చిన తర్వాత మరి ఏం చెప్తున్నారు?
అనేది విని మన జీవితంలో ఆచరణలో పెట్టుకున్నప్పుడు మాత్రమే మన తప్పులు మనం ఏవే ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసుకున్నప్పుడే నువ్వు సత్యలోకానికి చేరతావు. ఏం కాదులే, నేను తింటాను, నాకు ఇష్టం, బిర్యానీ అంటే నాకు ఇష్టం, నాకు చికెన్ పులుసు అంటే ఇష్టం అని తినేస్తే ఇంక మీరు సత్యలోకానికి ఎట్లా వెళ్తారు? నరకంలోనే కదా పడిపోతారు. మనం చేసుకునే తప్పులే మనకి శిక్షలు, మనం చేసుకునే మంచే మనకి రక్ష. కాబట్టి తెలుసో తెలియకో ఇంతకాలం తిన్నాము, కానీ ఇంకా మానేయండి. ఇది అర్థం చేసుకోండి. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, నేనే ఆ ప్రాణాన్ని అని. మరి మత్స్యావతార గోవింద అని కోసి తినేసి కృష్ణుడికే కష్టం పెట్టి, అంటే సాక్షాత్తు భగవంతుడికే కష్టం పెట్టి నేను మాత్రం బాగుండాలి, ఎలా ఉంటాము? ఇది అర్థం చేసుకోండి. కాబట్టి ఇంక నుంచి నాన్ వెజ్ జోలికి దయచేసి వెళ్ళద్దు. ఎందుకంటే పెద్ద హింసలో నుంచి, పెద్ద పాపంలో నుంచి మనం బయటకు వచ్చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే సాటి ప్రాణిని అయ్యో అని దయ లేకుండా ముక్కలు ముక్కలుగా నరికేసి ఉప్పు కారం తింటే అది ఎంత ఏడుస్తుంది. అదేమన్నా నాకు కోసుకొని తినండి అని మన దగ్గరికి వస్తుందా? పారిపోతుంది, పరిగెత్తాలి, దాన్ని వెంటబడి దాన్ని పట్టుకొని దాన్ని ఏకలు వీకి ఎంత హింస చేస్తాము. మళ్ళీ హాస్పిటల్లో పడిపోయి దేవుడా నేనేం చేసినాను అని ఒళ్ళంతా పైకి పెట్టేసి ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటా, నీకు 1,00,000 రూపాయలు అయిపోయింది, నీకు 2 లక్షలు అయిపోయిందంటే అయ్యో మా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది అంటే జీవితం అంతా నరకమే, అవునా కదా? కాబట్టి మొదట ఈ నరకంలో నుంచి బయటపడాలంటే అందరూ శాకాహారులు అవ్వాలి. ఇది పత్రికారి కళ. శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, ఇది వారి కళ. కాబట్టి ధ్యానం అందరూ చేస్తున్నారు, కానీ శాకాహారం అనేది ఎవరు మాస్టర్లు వచ్చిన వాళ్ళు గట్టిగా చెప్పలేకపోతున్నారు, తినకూడదు అని. ఎందుకంటే చెప్తే ఎవరేమనుకుంటారు అని. లేదు, ఇది సత్యము మనం మాట్లాడుకునేది. ఇక్కడ ఎవరు భయపడకూడదు, ఉన్నది ఉన్నట్టు నిజాలే మాట్లాడాలి. కాబట్టి అందరూ శాకాహారులు అవ్వాలి. ఎంతమందికి ఇది అర్థమయ్యేది? ఎంతమంది ఇంకా మారే ప్రయత్నం చేస్తారు? చెప్పండి మా, ఎంతమంది మారే ప్రయత్నం చేస్తారు? మరి చేతులు ఎత్తలేదే మానరా? మారేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం, మానేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ఊర్లో. కాబట్టి ఇంక నుంచి తెలుసో తెలియకో ఇంతకాలం తినేసున్నా ఇంక నుంచి తినకూడదు. మన జన్మ మారాలి, మన రాతలు మారాలి, మన భవిష్యత్తు అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. మళ్ళీ ఈ భూమి మీద జన్మ తీసుకొని ఈ కష్టాలు బాధలు పడకుండా ఆ సత్యలోకానికి చేరుకోవాలంటే ఈ క్షణమే ఎవరు తింటూ ఉన్నా మానేయాలి. ఇది ఫస్ట్ హింస అనేది మానేయాలి. గురువు గారు హింసా చూడో హంసా పకడో అని చెప్పేశారు. అంటే ఎవరికి హింసను కలిగించదు. హంస అంటే ధ్యానం పట్టుకోండి. ఈ రెండు ఎవరు చేస్తారో వాళ్ళ జీవితము అద్భుతంగా ఉంటుంది అని వాళ్ళు చెప్పేశారు. కాబట్టి సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి కర్మ, ఈ 3 రకాల కర్మలు ఉన్నాయి. కుప్పలు కుప్పలుగా మనం స్టోరేజ్ బీరువాలో పెట్టుకున్నట్టుగా సంచిత కర్మలు ఉన్నాయి. ఇప్పుడు అనుభవిస్తున్నవి ప్రారంభ కర్మలు. రాబోయే రోజుల్లో ఏ కష్టాలు ఏ బాధలు వద్దు, మిగతా జీవితం ఆనందంగా ఉండాలంటే ఈ క్షణం నుంచే మనం మారాలి. ఎవరికి వాళ్ళే క్వశ్చన్ చేసుకోవాలి, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, నేను ఎక్కడ మారాను. ఎందుకంటే నా గురించి నాకే తెలుసు, మీ గురించి మీకే తెలుసు, మీ గురించి నాకు తెలియదు. అమ్మ మంచిది అంటారు, ఆమె మంచిది అంటారు, కానీ మన లోపల ఏమున్నాయి అనేది మనకే తెలుసు. కాబట్టి ఎవరికి వాళ్ళే మార్చుకొని ఎదగాలి. ఓకే, ఇప్పుడు కర్మల గురించి మనం చెప్పుకున్నాము, గుణాల గురించి చెప్పుకున్నాము. ఈ కర్మలు మనం ఎందుకు చేస్తామంటే మన గుణాలు మనల్ని అలా ఆడిస్తాయి. అంటే తమోగుణము, రజోగుణము, సత్వగుణము అని 3 రకాల గుణాలు ఉన్నాయి. అంటే తమోగుణము అంటే బద్ధకం. దానికి ఉదాహరణ రావణాసురుడు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. అలా మన ఇంట్లో కూడా కొంతమంది ఉంటారు, మన చుట్టూ ఉన్నారా? ఎవరైనా ఏం చెప్పినా చేయరు. తిన్నామా పడుకున్నామా, బయటికి వెళ్ళడం ఇష్టం ఉండదు, ఒక పని చేయడం ఇష్టం ఉండదు, ఏది ఇష్టం ఉండదు. ఏదైనా చెప్తానే ఫస్ట్ కోపం వచ్చేసి యుద్ధానికి వచ్చేస్తారు మన పైకి. దాన్ని తమో గుణము అంటారు. ప్రకృతిలో సత్వ తమో రజో గుణాలు, ఈ గుణాలు మనల్ని ఆడిస్తాయి. అదేవిధంగా రజోగుణం. రజోగుణం అంటే నేను నాది అన్న అహంకారం, మమకారం, నేనే బాగుండాలి, నేనే గొప్ప
నా కుటుంబ సభ్యులే బాగుండాలి, నా వాళ్ళే బాగుండాలి అని మితిమీరిన అహంకార మమకారాలు ఉండడము రజోగుణము. దానికి ఉదాహరణ రావణాసురుడు. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి తనకే కావాలి. అష్టదిక్పాలకుల్ని బంధించేశాడు, నవగ్రహాల్ని బంధించేశాడు, దేన్ని వదలలేదు. ఏమంటే అన్నీ నా దగ్గరే ఉండాలి. అటువంటి మనస్తత్వం ఉండే వాళ్ళు ఉన్నారా లేదా? అన్నీ నాకే కావాలి, అన్నీ నేనే ఫస్ట్, అన్నీ నేనే నంబర్ 1. అది కూడా తప్పు, రజోగుణము. దీన్ని లేకుండా చేసుకోవాలి. అదేవిధంగా సత్వగుణము అంటే మనం ఏదో మంచి పనులు చేస్తూ ఉంటాము. ఇప్పుడు నేను ధ్యానం క్లాస్ చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను? ఏదో భగవంతుడు నాకు మంచి చేస్తాడు, అందరూ తెలుసుకుంటారు సత్యాన్ని అని ఒక చిన్న స్వార్థం, అది కూడా ఉండకూడదు. ఏ విధమైన స్వార్థము ఉండకూడదు. ఇది నా కర్తవ్యం, భగవంతుడు చెప్పాడు, నేను చేస్తున్నాను అంతే. దీని నుంచి నేను ఏ ఫలితాన్ని ఆశించకూడదు. ఇది మనం ఫస్ట్ మార్చుకోవాల్సింది. దీనికి ఉదాహరణ విభీషణుడు. ఆయన వెళ్ళిపోయేసి వాళ్ళన్న సీక్రెట్ చెప్పేస్తాడు రాముడికి కదా. కాబట్టి నేను చేస్తున్నాను అని చెయ్యకూడదు. భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, అందువల్ల నేను చేస్తున్నాను అని మనం ఎప్పుడు కూడా శుద్ధ సత్వగుణంలో ఉండాలి. దీన్ని శుద్ధ సత్వము అంటారు. అంటే నేను చేయడం లేదు, భగవంతుడు నా ద్వారా చేయిస్తున్నాడు అని ఈ స్థితిలో మన మనోస్థితి, మన ఆలోచన ఉండాలి. తమోగుణము బద్ధకము, రజోగుణము నేను, నాది, నా వాళ్ళు అన్న అహంకారం మమకారాలు, సత్వగుణము నేను అందరికీ మంచి చేస్తున్నాను, నేను గ్రేట్ అన్న ఆలోచన, ఇవన్నీ ఉండకూడదు. ఇది నా కర్తవ్యం, ఇది నా బాధ్యత, భగవంతుడు నాకు ఇచ్చాడు, నేను చేస్తున్నాను అంటే ఇన్ని మార్చుకోవాలి. చూడండి, ఇన్ని రకాలుగా మనం మారుతూ మన గుణాలు మార్చుకొని మన కర్మలు మార్చుకొని ఎంతో ఎంతో ఎదిగి ఇంకా ఇటువంటి తప్పులు చాలా ఉన్నాయి, కొల్లలుగా ఉన్నాయి. ఇవి చాలా కొన్నే, అవునా కదా? ఒకసారి ఎవరికి వాళ్ళే క్వశ్చన్ చేసుకొని నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, నేను ఎక్కడ కరెక్ట్ చేస్తున్నాను, నేను ఎక్కడ మారాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనందరికీ భగవద్గీత ప్రమాణము. ప్రతి వస్తువుకి మాన్యువల్ ఉండాలి. అంటే ఏ వస్తువుని ఎలా ఉపయోగించాలి అని వాళ్ళు ఇచ్చేస్తారు వస్తువు తయారు చేసినప్పుడు, అవును కదా? అలా మనిషికి మనకి కూడా భగవద్గీతని మాన్యువల్గా కృష్ణ పరమాత్మ ఇచ్చాడు. అది ఎంత చదివినా మనకి అర్థం కాదు, ఎవరు చదవరు. చదివినా ఏదో ఒక శ్లోకమో 2 శ్లోకాలు ఎవరో మెచ్చుకుంటారనో, లేదో మనకే ఎప్పుడో ఏదో దేవుడి గురించి తెలుసుకుందామని చదువుతాము. అలా కాదు, ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనకి ఆ శ్లోకాల్లో ఉన్న అర్థం ఏంటి అనేది అర్థమవుతుంది. అందుకు ధ్యానం అనేది అన్నిటికన్నా చాలా గొప్పది. సృష్టిలోకి అన్నిటికన్నా గొప్పది ఏదంటే ధ్యానము. కృష్ణ పరమాత్మ యోగి భవ అర్జున అన్నాడు, యోగం చేయనాయనా అన్నాడు. యోగము అంటే కలయిక, అంటే మనలో ఉన్న జీవుణ్ణి ఆ దేవుడితో కలపాలి. అంటే మళ్ళీ జన్మ లేని స్థితికి మనం ఎదగాలి. అది వదిలేసి మనం ఏదో చేస్తున్నాము అని ఊరికే టైంపాస్ పనులు చేసుకుంటూ జన్మని మళ్ళీ మళ్ళీ వృధా చేసుకుంటూ దానివల్ల ఏ ఉపయోగము లేదు. ధ్యానం చేస్తూ గురువులు చెప్పే సందేశాలు వింటూ ఎక్కడ మారాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలు తెలుసుకొని వాటిని మన జీవితంలోకి ఆచరణలో పెట్టుకున్నప్పుడు మన జీవితాలు అద్భుతంగా తయారవుతాయి. కాబట్టి అందరూ శాకాహారులు కావాలి, అందరూ ధ్యానులు కావాలి, అందరూ శాకాహార ధ్యాన ప్రచారం చెయ్యాలి. మన గురువుగారు చెప్పకపోయింటే ఈరోజు మనం ఇంతమంది ఆనందంగా ఉండేవాళ్ళమా? కాబట్టి మనందరం ధ్యాన మార్గంలోకి వచ్చి ఈరోజు హ్యాపీగా ఉన్నామంటే మన గురువు మనకు పెట్టిన భిక్ష. కాబట్టి ఈ ధ్యానాన్ని మనం లోకానికి అందించాలి. ఈ ప్రయత్నంలో పట్టుబాల భాస్కర సారు ఎంత అద్భుతంగా, ఇదేమన్నా కానీ 100 రూపాయలు 1000 రూపాయలు అయ్యేదా పిరమిడ్? ఇంత అద్భుతంగా పిరమిడ్ నిర్మించి ప్రసాదాలు చేయించి మీ అందరికీ ఆటోలు పంపించి పిలిచి అంటే ఎంత సేవ చేస్తున్నారు చూడండి సార్. అది ఒకసారి మనం గుర్తించాలి. ఆయనకేం అవసరము, ఇవన్నీ చేస్తే అందరూ బాగుండాలి, అంతా దేవుడే అన్న సత్యం ఆయనకి అర్థమైంది కాబట్టి ఇంత వర్క్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని మనం ఉపయోగించుకొని మనం ఆనందంగా ఉంటూ మన తప్పులు పొరపాట్లు మనమే సరిదిద్దుకొని మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఈ జ్ఞానాన్ని పంచాలి, శాకాహార ప్రచారం చేయాలి. బయటికి వెళ్ళాము, మన బ్యాగ్లో 4 పాంప్లెట్లు పెట్టుకొని, నా బ్యాగ్లో కూడా ఉంటాయి,
ఎక్కడ బయట అమ్మ శాకాహారము ధ్యానం అని ఒక పాంప్లెట్ ఇచ్చేస్తా. వాళ్ళు ఇప్పుడు కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ధ్యాన మార్గంలోకి వస్తారు. ఇది మనందరి కర్తవ్యము. మనందరము పిరమిడ్ మాస్టర్లు, పత్రిగారి శిష్యులు అంటే పిరమిడ్ మాస్టర్లు. ఇది మనందరి బాధ్యత. ఓకేనమ్మా, అందరికీ మంచిగా అర్థమైందా? వేరే టాపిక్